అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో ప్రత్యేకంగా వ్యాధులను బట్టి ఇస్తున్న ఆయుర్వేద పంచకర్మ ట్రీట్మెంట్ వివరాలు. జానువస్తి థెరపీ, మోకాళ్ల నొప్పులకు, మోకాళ్ల వాపులకు, మోకాళ్ల అరుగుదలకు ఆపరేషన్ అవసరం లేకుండా ఇస్తున్న ట్రీట్మెంట్ సమయం 30 నిమిషాలు. కటివస్తి థెరపీ, నడుం నొప్పికి, డిస్క్ సమస్యలకు, సయాటికా ఉన్నవారికి ఇచ్చే ట్రీట్మెంట్ సమయం 40 నిమిషాలు. గ్రీవవస్తి థెరపీ, మెడ నొప్పికి, మెడ అరుగుదలకు ఇచ్చే ట్రీట్మెంట్ సమయం 40 నిమిషాలు. ఇలా 20కి పైగా ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సలను 5 నుండి 10 సంవత్సరాలకు పైగా అనుభవం గల కేరళ థెరపిస్టుల ద్వారా చికిత్సను చేయబడును. అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యులతో ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులను పరిష్కరిస్తూ, ముఖ్యంగా ఆర్థరైటిస్, సోరియాసిస్, నరాలకు సంబంధించిన వ్యాధులు, పక్షవాతం, పార్కిన్సన్స్ వంటి రోగాలకు మంచి ఫలితాలను అందిస్తూ ముందుకు కొనసాగుతోంది మీ అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్. మా హాస్పిటల్స్ బ్రాంచులు హైదరాబాద్, విశాఖపట్నం, నెల్లూరు. నందమూరి బాలకృష్ణ గారి కెరీర్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఉండొచ్చుగాక, ఇంకెన్నో ఇండస్ట్రీ హిట్లు ఉండొచ్చుగాక, ఫ్లాప్ సినిమాలు, డిజాస్టర్ సినిమాలు కూడా ఆయన కెరీర్లో చాలానే ఉండొచ్చుగాక, కానీ రౌడీ ఇన్స్పెక్టర్ అనే సినిమాకి మాత్రం ఓ స్పెషాలిటీ ఉంది. 1992 సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా తెర వెనుక చిత్ర విచిత్ర ఘటనలు ఎన్నో జరిగాయి. 1-2 కథలతో బాలయ్యతో సినిమాను అనుకుంటే చివరకు వేరే కథ బాలయ్య వద్దకు వచ్చి చేరింది. బాలయ్య చేద్దామనుకున్న సినిమా కాస్త వెంకటేష్ గారితో తెరకెక్కింది. అంతేకాదు, దర్శకుడు బి గోపాల్ లేకుండానే రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాకు రీషూట్లు చేయాల్సి వచ్చింది. ఒకే ఒక్క చిన్న లాజిక్ మిస్ అవడంతో అత్యవసరంగా ఈ సినిమాకు రీషూట్లు చేయాల్సి వచ్చింది. అంతేకాదు, అనుకోని ఓ వివాదంతో ఓ సినిమా విషయంలో 5 ఏళ్ల పాటు మాట్లాడుకోకుండా ఉండిపోయిన బాలయ్య, కోటా శ్రీనివాసరావును కలిపింది ఈ రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాయే. అసలు ఇంతకీ రౌడీ ఇన్స్పెక్టర్ తెర వెనక కథ ఏంటి? ఏ కథతో సినిమాను తీయాలని స్టార్ట్ చేశారు? చివరకు ఈ కథ బాలయ్య వద్దకు ఎలా వచ్చి చేరింది? ఈ సినిమా కథలో మొదట్లో మిస్ అయిన లాజిక్కులేంటి? బాలయ్యకు, కోట శ్రీనివాసరావు గారులకు మధ్య గొడవేంటి? చివరకు వీళ్ళిద్దరిని కలిపిందెవరు అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. ముందుగా ఓ టైటిల్ని అనుకుని దాని చుట్టూ కథను అల్లుకోవటం అనేది దర్శకుడు బి గోపాల్ గారి స్టైల్. బాలయ్యతో మరో సినిమాను తీయాలని ఫిక్స్ అయినప్పుడు డేట్స్ కూడా రెడీగా ఉన్న సమయంలో బొబ్బిలి సింహం అనే పేరును ముందుగా నిర్ణయించుకుని ఆ టైటిల్ను రిజిస్టర్ చేసుకుని మరీ కథను రాసుకోవడం స్టార్ట్ చేశారు. టైటిల్ ఏమో చాలా పవర్ఫుల్గా ఉంది, కానీ ఆ పవర్ఫుల్ టైటిల్కు తగ్గ రేంజ్లో తాను రాసుకుంటున్న కథనాలు లేవన్నది బి గోపాల్ గారి నమ్మకం. అందుకే ఎన్ని ఐడియాలు వచ్చినా సరే వాటన్నిటిని టైటిల్ని దృష్టిలో పెట్టుకునే పక్కన పెట్టేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో తమిళ్లో చిన్నతంబి అనే సినిమా వచ్చింది. బాగుందన్న టాక్ రావడంతో పని కట్టుకుని మరి బి గోపాల్ గారు ఆ సినిమాని చూశారు. అంతే, వెంటనే తన టైటిల్ను, తన కథను పక్కన పెట్టేసి బాలయ్యతో ఈ చిన్నతంబి సినిమాను రీమేక్ చేయాలని ఫిక్స్ అయిపోయారు. అదే విషయాన్ని పరుచూరి బ్రదర్స్కు చెప్తే బాలయ్యకు ఆ కథ బాగా సూట్ అవుతుంది, బాలయ్యతో తీస్తే సిల్వర్ జూబ్లీ ఆడుతుందంటూ భరోసా ఇచ్చారు. కానీ అప్పటికే బి గోపాల్ గారు కాస్త ఆలస్యమయ్యారు. అప్పటికే ఈ చిన్నతంబి సినిమా రీమేక్ హక్కులను కెఎస్ రామారావు గారు కొనేశారు. దాన్నే ఆ తర్వాత రోజుల్లో వెంకటేష్ గారితో చంటి అనే పేరుతో తీసి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించారు. అలా చంటి సినిమా రీమేక్ను బాలయ్య మిస్ అయ్యారు. తాను రాసుకున్న కథను పక్కన పెట్టేశారు. చిన్నతంబి కథ కూడా మిస్ అయింది. ఇప్పుడు ఏం చేయాలా అన్న ఆలోచనలో ఉన్న బి గోపాల్ పరుచూరి బ్రదర్స్కు ఫోన్ కొట్టారు. తన సమస్య ఏంటన్నది వివరించారు. అంతా విన్న పరుచూరి బ్రదర్స్, ఆంజనేయ పుష్పానంద్ వద్ద ఓ కథ ఉంది, దాన్ని వినండి, నచ్చితే ఆ కథతో ప్రొసీడ్ అవ్వచ్చని బి గోపాల్కు చెప్పుకొచ్చారు. కట్ చేస్తే మరుసటి రోజే బి గోపాల్, పరుచూరి బ్రదర్స్, ఆంజనేయ పుష్పానంద్ ఒక్కచోట చేరి కథను వినటం స్టార్ట్ చేశారు. రౌడీ ఇన్స్పెక్టర్ అనే పేరుతో ఆంజనేయ పుష్పానంద్ గారు రాసుకున్న ఆ కథను విన్న తర్వాత దర్శకుడు బి గోపాల్, పరుచూరి బ్రదర్స్ నుంచి మిక్స్డ్ రియాక్షన్లు వచ్చాయి. ఆ కథ విన్నప్పుడు సినిమాలో హీరో ఇంటర్వెల్ తర్వాత ఓ తప్పుడు మర్డర్ కేసు వల్ల సస్పెండ్ అవుతాడు. ఇలా ఫేక్ కేసుతో సినిమాని తీస్తే ప్రేక్షకుల్ని మోసం చేసినట్టయి సినిమా దెబ్బతింటుందేమోనన్నది పరుచూరి బ్రదర్స్ అనుమానం. దీంతో ఈ కథ విషయంలో ఫైనల్ నిర్ణయాన్ని చెప్పకుండానే హైదరాబాద్కు వెళ్ళిపోయారు. వెళ్ళమైతే వెళ్ళారులే, కానీ కథ గురించిన ఆలోచన మాత్రం వాళ్ళు వదులుకోలేదు. చిరంజీవి హీరోగా నడిచిన గ్యాంగ్ లీడర్ సినిమాలోనూ హీరో మీద తప్పుడు కేసు పడుతుంది కదా, సినిమాలో మోసం చేసింది విలన్, హీరోను విలన్ మోసం చేశాడు తప్పితే ప్రేక్షకులనేమి మనం మోసం చేయలేదు కదా, అది తప్పుడు కేసు అని ముందే చెప్తున్నాం కదా అంటూ లాజిక్లు తీసి మరీ బి గోపాల్కు అప్పటికప్పుడు ఫోన్ కలిపి ఇదే కథతో ప్రొసీడ్ అవుదామని తేల్చి చెప్పారు. ఆ తర్వాత చర్చల్లో అంకుశం, కర్తవ్యం లాంటి సినిమాల్లో చివరిదాకా హీరో క్యారెక్టర్ యూనిఫామ్లో ఉండి మరీ పోరాడినట్టు చూపడంతో విజయం సాధించాయి. కాబట్టి ఈ సినిమాలో కూడా హీరోని యూనిఫామ్కు దూరం చేయొద్దని డిసైడ్ అయ్యారు. అందుకు అనుగుణంగా
ముందుగా రాసుకున్న సీన్లలో మార్పులు చేర్పులు చేసుకుని డైలాగులను రాసుకున్నారు. సినిమాలో విలన్ మోహన్ రాజ్ పాత్ర బాలకృష్ణతో పోలీస్ స్టేషన్లోనే కూడా పెట్టుకునే సీన్ ఒకటి ఉంటుంది. ఆ సీన్ను పుష్పానంద్ రాసినప్పుడు విలన్ ఎంత మాట్లాడుతున్నా, ఎంత రెచ్చిపోతున్నా హీరో పట్టించుకోకుండా టీ తాగుతూ స్టైల్గా సిగరెట్ వెలిగించేలా రాశారు. అయితే విలన్ చెలరేగిపోతుంటే హీరో మౌనంగా వింటూ ఉండటం అనేది ప్రేక్షకులకు నచ్చకపోవచ్చని పరుచూరి సోదరులు అనుమానించారు. అప్పటికప్పుడు దర్శకుడిని ఒప్పించి మరీ అక్కడ బాలయ్యకు పవర్ఫుల్ డైలాగులను రాసేశారు. యూనిఫామ్ తీసేస్తే నీకన్నా పెద్ద రౌడీనిరా, ఏ సెంటర్లో కొట్టుకుందాం, శరత్ సంఘం అంటూ ఆ సీన్లో బాలయ్య చెప్పే డైలాగులు మంచి ప్రేక్షకాదరణ పొంది సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఇక ఈ సినిమా విషయంలో మరో విచిత్ర సంఘటన కూడా జరిగింది. సినిమా మొత్తం పూర్తయ్యాక మళ్ళీ రీషూట్ చేయాల్సి వచ్చింది. ఈ సినిమాలో ఓ సీన్లో హేమని అవమానించినందుకు విలన్ తమ్ముడు సాయి కుమార్ పాత్రను హీరోయే సస్పెండ్ చేస్తాడు. ఆ తర్వాత సన్నివేశాల్లో హీరో బామ్మ నిర్మలమ్మను విలన్ అవమానిస్తాడు. అయితే బామ్మ నిర్మలమ్మను అవమానించినందుకు హీరో నుంచి ఎలాంటి రియాక్షన్ ఉండదు. అంతేకాదు సాయి కుమార్ను హీరో డిబార్ చేయించిన విషయాన్ని విలన్కు తెలియజెప్పిన సీన్ కూడా ముందుగా రాసుకున్న కథలో లేదు. అయినా సరే విలన్ గ్యాంగు ఆమె వెంట పడే సీన్ను మాత్రం చిత్రీకరించారు. ఎడిటింగ్ చేసేటప్పుడు ఈ లోపాలను గుర్తించారు. వెంటనే పరుచూరి సోదరులు దర్శకుడు బి గోపాల్ గారికి ఫోన్ కొట్టారు. ఆ సమయంలో ఆయన ఊటీలో ఉన్నారు. బ్రహ్మ సినిమా షూటింగ్ నిమిత్తం ఊటీకి వెళ్ళిపోయారు. ఆయన తిరిగి వచ్చేదాకా ఆ మిస్టేక్స్ను సరిచేయకుండా ఉంటే నిర్మాతకు ఆర్థికంగా నష్టం. కాబట్టి ఆ రీషూట్లు ఏవో మీరే చేయండి అంటూ పరుచూరి బ్రదర్స్కే బి గోపాల్ గారు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. అయితే ఆ సీన్లను షూటింగ్ చేయడానికి వెళ్తుండగా కారులో నిర్మాత త్రివిక్రమరావు గారు ఆ 2 సీన్లను ఒకటిగా చేసేలేమా అని అనడంతో పరుచూరి బ్రదర్స్ ఆలోచనలో పడ్డారు. నిర్మలమ్మను అవమానించినందుకు విలన్ ఇంటికి వెళ్ళి ముసలదాని మీద కాదురా నీ ప్రతాపం, దమ్ముంటే నా మీద చూపించు అనడంతో పాటుగా నీ తమ్ముడిని కాలేజీ నుంచి డిబార్ చేయించా, నిన్ను సొసైటీ నుంచే డిబార్ చేస్తా అని హీరో అంటాడు. ఈ డిబార్ ఏందని విలన్ అడగడం, కాలేజీ నుంచి ఓ అమ్మాయి వల్ల డిబార్ అయ్యానని అతడి తమ్ముడు సాయి కుమార్ చెప్పడం, ఆ అమ్మాయి ఎవరు అని విలన్ ప్రశ్నించడంతో సీన్ను పూర్తి చేసి ముందుగా రాసుకున్న కథలో ఉన్న లోపాలను సరిగ్గా కవర్ చేశారు. కథలో మిస్ అయిన ఈ లాజిక్స్కు లింక్ కలపకుండానే సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేసి ఉంటే రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా రిజల్ట్ మరోలా ఉండేదన్నది వాస్తవం. ఈ సినిమా కోసం బాలయ్య సైతం తన పాత్రలో బాగా లీనమైపోయారట. షూటింగ్ స్పాట్లోనే కాదు, నేరుగా ఇంటి నుంచే పోలీస్ జీపులో వస్తానంటూ పట్టుబట్టి మరీ ఇంట్లోనే పికప్ వేసుకుని మరీ పోలీస్ జీపులోనే యూనిఫామ్లోనే షూటింగ్కి వచ్చేవారట. క్యారెక్టర్లో లీనమైపోవడం వల్లే సినిమా అంత పెద్ద హిట్ అయిందని ఇప్పటికీ బాలయ్య అభిమానులు చెప్పుకుంటూ ఉంటారు. ఆ సంగతిని పక్కన పెడితే ఈ సినిమాలో కరణం కాసయ్య అనే పాత్ర విషయంలో సినిమా టీం మధ్య బిగ్ డిబేట్ నడిచింది. హోంమంత్రి కరణం కాసయ్య పాత్రలో ఎవరిని తీసుకోవాలంటూ చర్చలు జరిగాయి. చివరకు అందరూ కలిసి కోట శ్రీనివాసరావు గారి వైపే మొగ్గు చూపిన పరిస్థితి. అప్పటికే చిరంజీవి, వెంకటేష్, నాగార్జున గారుల సినిమాలతో పాటుగా కృష్ణ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, నరేష్ గారుల సినిమాల్లో కోట శ్రీనివాసరావు గారు మంచి క్యారెక్టర్లు వేస్తూ వచ్చారు. నటనకు స్కోప్ ఉండే వెరైటీ పాత్రలతో ప్రేక్షకుల నుంచి నీరాజనాలను అందుకుంటున్న పరిస్థితి. రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాలో కరణం కాసయ్య పాత్రకు ఆయనైతేనే కరెక్ట్గా సెట్ అవుతారంటూ అంతా తీర్మానించుకున్నారులే కానీ ఆ విషయాన్ని బాలయ్యకు చెప్పే ధైర్యం మాత్రం ఎవరికీ లేకుండా పోయింది. అందుకు ప్రధాన కారణం 5 ఏళ్లుగా కోట శ్రీనివాసరావు గారిని బాలయ్య బ్యాన్ చేయడమే. 1987 సంవత్సరంలో మండలాధీశుడు అనే సినిమా వచ్చిందన్న సంగతి తెలుసు కదా. ఎన్టీఆర్ గారిని ఇమిటేట్ చేస్తూ ఆయన హావభావాలను మక్కీగా దించేస్తూ కోట శ్రీనివాసరావు గారు యాక్టింగ్లో అదరగొట్టిన ఆ ఒక్క పొలిటికల్ సినిమా వల్ల సినీ ఇండస్ట్రీలో నందమూరి వర్గం అంతా కూడా కోట శ్రీనివాసరావు అని బ్యాన్ చేసింది. బాలయ్య సినిమాల్లోనూ కోట శ్రీనివాసరావు గారికి ఛాన్సులు దక్కేవి కాదు. మండలాధీశుడు సినిమాకు ముందు వరకు బాలయ్య సినిమాల్లో కోట శ్రీనివాసరావు గారు యాక్ట్ చేసినా ఆ సినిమా తర్వాత మాత్రం పూర్తిగా దారులు మూసుకుని పోయాయి. బాలయ్య నా ముఖం మీద ఉమ్మేశారంటూ చనిపోవడానికి కొన్నాళ్ళ క్రితం కోట శ్రీనివాసరావు గారు చెప్పిన ఘటన గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. తండ్రిని ట్రోల్స్ చేస్తూ కోట గారు అలా యాక్ట్ చేయడంతో ఓ కొడుకుగా ఆయన చేసిన పనిని సమర్థించే వాళ్ళు ఉన్నారు, విమర్శించే వాళ్ళు ఉన్నారు. ఇందులో తప్పెవరిది అన్న డిబేట్ను కాసేపు పక్కన పెడితే 1987 సంవత్సరం నుంచి 1992 సంవత్సరం వరకు ఏకంగా 5 ఏళ్ల పాటు బాలయ్య సినిమాల్లో కోట శ్రీనివాసరావు గారికి ఛాన్సులు దక్కలేదు. కానీ రౌడీ ఇన్స్పెక్టర్ విషయంలో మాత్రం కోట గారిని బాలయ్యను కలపాల్సిన అవసరం పడింది. అయితే అప్పటికే కోట శ్రీనివాసరావు గారే నేరుగా ఎన్టీఆర్ గారిని ఎయిర్పోర్ట్లో కలిసి ఆయన కాళ్ల మీద పడి ఆశీర్వాదాన్ని తీసుకోవడం జరిగింది. మీ గురించి విన్నాను, బాగా నటిస్తున్నారు, మీ పేరు బాగా వినిపిస్తోంది, మంచి పాత్రలను సెలెక్ట్ చేసుకోండి, మంచి ఫ్యూచర్ ఉంటుంది అంటూ ఎన్టీఆర్ గారే అభయం ఇవ్వడంతో మండలాధీశుడు సినిమా వివాదానికి ముగింపు పలికినట్టయింది. అయినా సరే బాలయ్య సినిమాలో కోట శ్రీనివాసరావును తీసుకునే ధైర్యం మాత్రం ఎవరూ చేయలేదు. చివరకు తప్పనిసరి పరిస్థితుల్లో పరుచూరి బ్రదర్స్ బి గోపాల్ గారే ముందుకొచ్చారు. ఈ సినిమాలో కరణం కాసయ్య పాత్రకు కోట గారినే తీసుకోవాలి,
ఆయన తప్ప వేరెవరు నటించిన ఆ పాత్ర తేలిపోతుంది, సినిమా రిజల్ట్ కూడా మారిపోతుందంటూ పరుచూరి బ్రదర్స్ బి గోపాల్ గారు బాలయ్యకు చెప్పుకొచ్చారు. పరుచూరి బ్రదర్స్ మాటలను విన్న తర్వాత బాలయ్య ఒకటే మాటనే చెప్పారు, ఫలానా వాళ్ళని తీసుకోండి, ఫలానా వాళ్ళని తీసుకోకండి అని నేను ఏనాడు ఏ దర్శకుడికి ఏ నిర్మాతకు ఎప్పుడూ చెప్పలేదు. దర్శకుడికి మీకు ఎవరు కరెక్ట్ అనిపిస్తే వారినే తీసుకోండి, మనకు సినిమా మంచిగా రావటం ముఖ్యం అంటూ బాలయ్య క్లారిటీని ఇవ్వడంతో మొత్తానికి కోట బాలయ్యల కాంబినేషన్ మళ్ళీ ప్రారంభమైంది. ఆ తర్వాత రోజుల్లో ఎన్నో సినిమాల్లో వీళ్ళిద్దరూ కలిసి నటించడం గమనార్హం. ముందుగా 1992 సంవత్సరం సంక్రాంతి పండుగకు ఈ సినిమాని రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ రీషూట్ల వ్యవహారం వల్ల అది కాస్త పోస్ట్పోన్ అయ్యి చివరకు అదే ఏడాది మే నెల 7వ తారీఖున ఈ సినిమాను రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఆ రోజుల్లోనే దాదాపు 2.5 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమాకు మొదటి రోజు నుంచే మంచి టాక్ వచ్చింది. 2 వారాల్లోనే ఈ సినిమా 2 కోట్ల రూపాయలను వసూలు చేయడం గమనార్హం. ఓవరాల్గా మొత్తం 9 కోట్ల కలెక్షన్లను రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా వసూలు చేసింది. అప్పట్లో 60 కేంద్రాల్లో అర్ధ శత దినోత్సవం, 22 కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకుంది. ఈ చిత్రాన్ని హిందీలో ఇదే పేరుతో డబ్బింగ్ చేయగా తమిళంలో విజయశాంతి గారికి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆటో రాణిగా అనువదించారు. అక్కడ కూడా ఈ సినిమా సూపర్ హిట్ కావటం విశేషం. ఇదండి రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా తెర వెనుక కథ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.